రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ సహా జిల్లాలో అక్కడక్కడ వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో ఉప్పల్, రామంతపూర్, మాదాపూర్, మియాపూర్, చందాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం ఏరియాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల జల్లులు పడ్డాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ జల్లులు కురుస్తున్నాయి. ఇక ఈ రోజు వెదర్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు స్థిరంగా కొనసాగుతోంది అల్పపీడన ద్రోణి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో సాధారణ వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉండడంతో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ సహా జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో ఉప్పల్, రామంతపూర్, మాదాపూర్, మియాపూర్, చందాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం ఏరియాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల జల్లులు ఇంకా కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ జల్లులు కురుస్తున్నాయి. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో సాధారణ వర్షాలు, అలాగే వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీని ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉండడంతో వర్షాలు కురుస్తున్నాయి.